సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సస్పెన్స్కు తెరదించింది. మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి 10కి 10 నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా సంగతి చెప్తున్నా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఎవరెవరు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారు అనేటువంటి విషయంపై స్పష్టతనిచ్చింది. కావలి నియోజకవర్గం తీసుకుంటే కావలి నియోజకవర్గం నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి ఇతను. సో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకి స్థానాన్ని కేటాయించడం జరిగింది. కోవూరు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అదే స్థానాన్ని ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీ తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎంపీగా ఆయన స్థానంలో ఖలీల్ అహ్మద్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన పేరుని ఖరారు చేశారు. ఇక నెల్లూరు రూరల్ తీసుకుంటే ఆదల ప్రభాకర్ రెడ్డి ఆయన ఎంపీగా ఉన్నారు. సో ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఇక ఉదయగిరి నియోజకవర్గం తీసుకుంటే మేకపాటి రాజగోపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన సోదరుడు. సో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ పోటీ చేయబోతున్నారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గం తీసుకుంటే మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక గూడూరు నియోజకవర్గం తీసుకుంటే అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా సంగతి చెప్తున్నాను. గూడూరు నియోజకవర్గం తీసుకుంటే మేరిగ మురళి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో మేరిగ మురళి ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సూలూరుపేట నియోజకవర్గం వస్తే కిలివేటి సంజీవయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేకి అదే స్థానాన్ని మళ్ళీ కేటాయించడం జరిగింది. వెంకటగిరి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే వెంకటగిరి తీసుకుంటే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడైన. సో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నిన్నటి వరకు తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి బరిలో నిలుచుతున్నారు. సో అలాగే తీసుకుంటే ఆత్మకూరు తీసుకుంటే మేకపాటి విక్రమ్ రెడ్డి ఈయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఆయన సోదరుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఎమ్మెల్యేగా మళ్ళీ ఎన్నికవడం జరిగింది. ఈయన మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకే అదే స్థానాన్ని కేటాయించారు. సో మేకపాటి సోదరులకి ఎక్కువగా ఉదయగిరి అలాగే ఆత్మకూరులో మంచి గ్రిప్ ఉందని చెప్పాలి. సో మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే అన్ని నియోజకవర్గాలు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలకు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. ముందుగానే కొంతమంది పేర్లు ప్రకటించడం, వారి నియోజకవర్గంలో తమ విధులు నిర్వహిస్తూ జన సమీకరణ చేస్తూ అందరినీ కూడా తమకే ఓటేయాలని కూడా దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా జిల్లాలో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు చాలామంది అభ్యర్థులు. ఇప్పుడు ఏదైతే పేర్లు ప్రకటించారో వీరందరూ కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందే అభ్యర్థులు వీళ్ళే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు పేర్లు మాత్రమే ప్రకటించడం జరిగింది. చాలామంది తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు, గడప గడపకి వెళ్తున్నారు. గడప గడపకి వెళ్ళిన తర్వాత తమ పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నారు. సో ఈ ఎన్నికల్లో ముందుగా అంటే ప్రచార పర్వంలో కూడా వైఎస్ఆర్సీపీ ఒకంత ముందుగా ఉందని చెప్పాలి. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.